బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కొన్ని కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ ఊపిరి పీల్చుకుంటుంది. వారం రోజుల నుంచి జల విలయంలోనే ఉన్న విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కృష్ణానదికి మళ్లీ వరద పెరుగుతుండటంతో పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న విజయవాడ ప్రజలకు గుబులు పుట్టిస్తున్నాయి. బుడమేరు గండ్ల పూడ్చివేతతో రథ ప్రభావం తగ్గుతుంది. మరో 2-3 రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వీలుంది. అయితే ఖమ్మం ప్రాంతం, తిరువూరు సరిహద్దులో భారీ వర్షాలు కురిస్తే మరోసారి బుడమేరు భారీగా పొంగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మున్నేరు, కేసర నదులు పొంగడం, ఎగువన సాగర్, పులిచింతల జలాశయం నుంచి భారీగా వరద రావడంతో కృష్ణానదికి వరద పెరుగుతుంది. అలాగే గంటకు మున్నేరు నుంచి వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలని కలెక్టర్ సూచనలు చేశారు. బాపులపాడు, కంకిపాడు, ఉంగుటూరు, గుడివాడ, నందివాడ మండలాల్లో పలు గ్రామాలను బుడమేరు జలదిగ్బంధం చేసింది. పంట పొలాలను ముంచెత్తింది. బుడమేరు మళ్లీ పొంగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే మరోవైపు విజయవాడ వరద ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. 4 రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో వ్యాధులపై ఇంటింటి సర్వే చేయనున్నారు. కాగా బుడమేరుకు ఏ క్షణమైనా వరద వచ్చే అవకాశం ఉండటంతో విజయవాడ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.